హాయ్ ఎవ్రీవన్. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో అప్పటికప్పుడు చేసుకునే నీరు దోశ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. దోశ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు అందులో మనం హాఫ్ కప్ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కారంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండికి 4 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. మనకు బ్యాటర్ కాస్త పల్చగా ఉంటేనే మనకు దోసలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్‌ని కలుపుకుంటే సరిపోతుంది. పిండిని కలుపుకున్నాక ఇప్పుడు మనం పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం దోసలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక కప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కాస్త ఫ్రై అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి, హాఫ్ కప్ పుట్నాల పప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, పుట్నాల పప్పును ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. మనం చల్లారపెట్టుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్‌లో చట్నీ కోసం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు శనగపప్పు, పుట్నాల పప్పు చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఇక మనం దోసలు వేసేసుకుందాం పదండి. మనం కలిపెట్టుకున్న బ్యాటర్‌ని ఒక 10 నిమిషాలు అయింది కాబట్టి ఇంకోసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన తవ్వ పెట్టుకోవాలి. తవ్వ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక బౌల్ సహాయంతో కొద్దిగా బ్యాటర్ తీసుకొని ఇలా తవ్వపై రౌండ్‌గా వేసుకోవాలి. దోస వేసుకున్నాక స్టవ్‌ని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం దోసని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు నీరు దోస రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకోసం ఇంకో దోస వేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రతిసారి దోస వేసుకున్నప్పుడు బాగా కలుపుకొని వేసుకోవాలి. అప్పుడే మనకు దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక నేను వీడియోలో చూపించిన విధంగా దోస వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు దోస రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, దోస ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈ నీరు దోసను మనము తయారు చేసుకున్న చట్నీతో తింటే టేస్ట్ చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, అప్పటికప్పుడు చేసుకున్న నీరు దోసని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.